ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలంటే వైసీపీ వాళ్ళ అక్రమాలు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతం కానీ, చెరువులు కానీ, సెలయేర్లు కానీ దేన్నైనా సరే ఆక్రమించడానికి అనర్హం అన్నట్టుగా ప్రతి దాన్ని ఆక్రమించుకొని సొంత బ్రాండింగు, సొంత ఫ్యాబ్రికేటింగ్ ఇవన్నీ చేసుకున్నారు. రొంపిచెర్ల మండలం, పొంగనూరు కాన్స్టిట్యున్సీ, రొంపిచెర్ల మండలం, మంగళంపేట గ్రామంలో 295, 296 సర్వే నెంబర్లో దాదాపు 295లో 17 ఎకరాల 69 సెంట్లు, 2096 296లో 6 ఎకరాలు, మొత్తం కలిపితే 23 ఎకరాల 69 సెంట్లు 1952 లెక్కల ప్రకారం ఎఫ్ఎంబి కానీ, అలాగే 10-1 అడంగల్ వల్ల కానీ, అన్ని పహాని వల్ల కానీ అన్నీ తెలిసింది ఏంటంటే ఒక్క 23.69 ఎకరాలు మాత్రమే అక్కడ కల్టివేషన్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ఉంది. మిగతా చుట్టూ కూడా అంతా ఫారెస్ట్ ల్యాండే ఉంది యాక్చువల్లీ. కానీ ఆ ల్యాండ్ని రోజు రోజు పెంచుకుంటా సర్వేశ్వర రెడ్డి మిగతా వాళ్ళ ద్వారా వీళ్ళు కొన్నట్టు, అది ఇందిరమ్మ, లక్ష్మణ్ రెడ్డి, అలాగే వీళ్ళ మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లతో ఒకసారిగా అది 50 ఎకరాలై కడాకు వచ్చేటప్పటికి ఈ రోజుకి 75 ఎకరాల 75 సెంట్లు అయింది. అది అంటే వీళ్ళు ఏమైనా భూమిని సాగదీసినారేమో తెలియదు, ప్లాస్టింగ్ గిస్టింగ్ సాగదీసినారేమో, ఆ విధంగా సాగదీసినట్టు నా పెద్దిరెడ్డి గారు. ఈ భూమి అంతా కూడా అంటే ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళకపోతే వీళ్ళకి 75 ఎకరాలు వచ్చే అవకాశమే లేదు. దీన్ని తర్వాత సబ్ డివిజన్ చేశారు. సబ్ డివిజన్ చేసిన తర్వాత 295లో 1C అని పెట్టారు. ఆ 1Cలో ఏంటంటే షంషుద్దీన్ పేరు పెట్టారు. యాక్చువల్గా ఆయన పేరుతో 15 ఎకరాలు ఉన్నట్టు, ఆ 15 ఎకరాల తర్వాత వీళ్ళకి వచ్చినట్టు. అంటే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుందా? ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది. ప్రతిదీ కూడా లేని భూమిని ఉన్నట్టు క్రియేట్ చేసి దాన్ని వీళ్ళ పేరుతో వీళ్ళ దీంట్లో అకౌంట్లోకి వచ్చింది. కొన్ని ఎలా కొన్నామో తెలియకుండా కూడా వీళ్ళ అకౌంట్లోకి వచ్చేసింది మొత్తం కూడా. అంటే 52 ఎఫ్ఎంబి ప్రకారము ఆడ 23 ఎకరాల 69 సెంట్లు ఉంటే ఈరోజు ఆ లెక్క కంప్యూటర్లో కానీ వెబ్సైట్లో కానీ కనబడేది ఎంత అంటే 75 ఎకరాల 75 సెంట్లు కనబడుతుంది. అంటే 52 ఎకరాల చిల్లర తేడా కనబడుతుంది ఈరోజు. ఈ భూమి మొత్తం కూడా వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేసుకొని ఫారెస్ట్ ల్యాండ్ని సోషల్ ల్యాండ్గా చూపెట్టారు. యాక్చువల్గా ఫారెస్ట్ ల్యాండ్ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. అది ఎలా వచ్చిందో తెలియడానికి లోతైన విచారణ జరిగితే కానీ ఇవన్నీ బయటపడు. అలాగే పోతే అక్కడ బ్రహ్మాండమైన ఒక భవనం నిర్మించారు, అద్భుతమైన భవనం. పోతే అక్కడికి రోడ్లు ఒకటి వేసుకున్నారు. రోడ్డు ఏంటంటే 6.5 కిలోమీటర్లు బీటీ రోడ్ వేశారు. ఈ 5 కిలోమీటర్ల వరకు ఇతరుల భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ 1.5 కిలోమీటర్ మాత్రము రొంపిచెర్ల మార్కెట్ కమిటీ డబ్బులతో మొత్తం అదంతా కూడా 30 ఫీట్ రోడ్ అండి. బ్రహ్మాండంగా మీరు శాటిలైట్ పిక్చర్ చూస్తే బాగా బ్రహ్మాండం కనబడుతూ ఉంది. 30 అడుగుల రోడ్డు అద్భుతంగా వేసుకున్నారు అక్కడ జాగాకు పోయేదానికి. ఇక్కడ ప్రజలకు గుంతలు కనబడుతూ ఉన్నాయి, ప్రజలు పడిపోతూ ఉన్నారన్నా కూడా పట్టణాల్లో కానీ విలేజెస్లో కానీ ఈ రోడ్డును పట్టించుకొని వాళ్ళు వాళ్ళ సొంత పొలాలకు మాత్రం రోడ్డు బీటీ రోడ్ నీట్గా వేసుకెళ్ళిపోయారు మొత్తం. ఈ విధంగా చేసి మొత్తం భయభ్రాంతి చేసి ఇప్పుడు పులులు, ఏనుగులు అవి తిరిగే చోట పోయి మనం ల్యాండ్ ఆక్రమించుకుంటాం. ఎక్కడికి రావాలా? మన మీదకి వస్తాయి కదా. యాక్చువల్గా ఆడ పులి కూడా ఒక అతన్ని అటాక్ చేసిందని, చంపేసిందని కూడా ఒక పెద్ద వదంతి ఉంది. ఆ కాంపౌండ్ ఏనుగులు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయంట అక్కడ. వాటి ఆవాసాల్లోకి మనం వెళ్ళి ఆక్రమించుకొని వాటిని చేయడం వల్ల ఈ వన్యప్రాణులు కూడా అన్నీ కూడా పట్టణాల్లోకి, నిన్న చూస్తే నారావారిపల్లిలో ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయినాడు. వాటిని ఆడ అడ్డుకోవడం వల్ల అవన్నీ కూడా టౌన్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరు గుర్తించుకోవడం లేదు మొత్తం అందరూ కూడా. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా వైసీపీ నాయకులందరూ కూడా ప్రతి చోట, ఇంతకుముందు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఇడుపులపాయలో భూమిని అంతా కూడా ఆయన సరెండర్ చేశాడు యాక్చువల్లీ. కానీ ఇప్పటిదాకా సరెండర్ చేయలే, వాళ్ళ కంట్రోల్లో ఉంది. పేరుకైతే సరెండర్ చేశారు కానీ ఏ భూమి కూడా బయట వాళ్ళకి రాలా, బయట వాళ్ళకి పట్టాయిలా, అంతా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆ విధంగా అడవులను కూడా వీళ్ళు శాంతం ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయి ప్రజలకి మనకైతే నీతులు చెప్తారు. మనకైతే ఇంకా దీనికి ఎదురు దాడి ఉంటుంది. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి రామచంద్రారెడ్డి గారు డాక్యుమెంట్ చూపెట్టారు నేను కరెక్ట్ అన్నట్టుగా. మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఈ 23 ఎకరాల 69 సెంట్లు 75 ఎకరాలుగా ఎలా మారింది? ఎక్కడి నుండి తెచ్చారు దీన్ని? ఫారిన్ నుండి ఏమైనా తెచ్చారా లేదా గ్రహాంతరం నుంచి ఏమైనా తెచ్చి ఆ 75.75 సెంట్లు ఎలా చేశారు? 52లో 23.69 ఎకరాలుగా ఉన్న సోషల్ ల్యాండ్ మిగతా చుట్టూ ఫారెస్ట్ ల్యాండే ఉంది. ఆ ఫారెస్ట్ ల్యాండ్ ఎలా సోషల్ ల్యాండ్ అయింది? దీనికి మీరు సమాధానం చెప్పాలా? మీరు కొన్నారంటున్నారు, నిజమే, ఫ్యాబ్రికేట్ చేసి ఏదైనా చేయొచ్చు మనం. ప్రతిదీ కూడా చాలా ఉన్నాయి, అటువంటి డాక్యుమెంట్లు కూడా చాలా ఉన్నాయి. అట్లా కాకుండా మీరు ఒరిజినల్గా మీకు ఎలా వచ్చింది, ఏ విధంగా ప్రూవ్ చేయాలి? ఫారెస్ట్ ల్యాండ్ సోషల్ ల్యాండ్ ఎలాగ మారింది?
ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పాలా పెద్దిరెడ్డి గారు, మీ మిథున్ రెడ్డి గారు, అలాగే మీ ఇంటి కుటుంబ సభ్యుల పేరుతోనే ఈ 75.75 ఎకరాలు కూడా మీ పేరుతో ఉన్నాయి కాబట్టి, అలాగే మీరు షెడ్లు కూడా గో షెడ్లు కూడా ప్రభుత్వ డబ్బులతో నిర్మించుకున్నారని, రోడ్లు కూడా ప్రభుత్వ డబ్బుతో వేసుకున్నారని, ఇవన్నీ కూడా మీరు ఖజానాకు తిరిగి కట్టే బాగుంటుంది. మీ సొంత డబ్బులతో వేసుకున్నారు కాబట్టి మీరు అందరూ వెనక్కి ఇవ్వాలని, ఆ ఖర్చులన్నీ కూడా వెనక్కి బేర్ చేయాలని కోరుకుంటున్నాం. మీకు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. మీరు కూడా ఈ విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి జరిగిన ఈ 1.5 కిలోమీటర్స్ ఖర్చుని, మీరు వేసుకున్న తార్ రోడ్డు ఖర్చుల్ని, అలాగే గోషెట్లని, వీటన్నిటికి సంబంధించిన వాటిని మీరు ఖజానాకి జమ చేస్తే చాలా బాగుంటుందని, మీకు జెన్యూనిటీ వస్తుందని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా. పొంగునూరు నియోజకవర్గం పులిచెర్ల కాన్స్టిట్యున్సీ మంగళంపేట పంచాయతీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగతం ఇంత అంతా కాదు. ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అవకతవకల్ని కప్పిపుచ్చుకునేదానికి మదనపల్లి మరి ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ కూడా కాల్ చేయడం కూడా జరిగింది, సబ్ కలెక్టర్ ఆఫీసులో. అదేవిధంగా ఆయన ఫారెస్ట్ మంత్రిగా ఉంటూ మరి ఫారెస్ట్లో ఎక్కడైనా ఇది ఫారెస్ట్ అయితే ల్యాండ్ నడిమితే ఎట్లొచ్చింది, అది 295 సర్వే నెంబర్లో 16 ఎకరాలు, మరి 296లో ఒక 7 ఎకరాలు, 23 ఎకరాలు వచ్చింది, కొన్నాము అని చెప్పారు. ఎవరిదన్నా చుట్టూ ఫారెస్టే ఉంటే వేరే ల్యాండ్ ఎట్టొస్తుంది? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాం, అయ్యా రామచంద్రారెడ్డి గారు, మీకు చిత్తూరు జిల్లాలో ఉండేదే చాలదా? ఆఫ్రికా మరి బయట దేశాలకు కూడా పోయినారే, మరి అక్కడ కూడా పోయి నీ వ్యాపారాలు చేసుకుంటున్నావు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మీరు బ్యాంక్రప్ట్ చేశారు. మీ ప్రభుత్వంలో అసలు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేదు, పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బులు లేకుండా చేసి 10 లక్షల కోట్లు అప్పులు పెట్టేసి, ఇంకా చాలకుండా ఈ ఫారెస్ట్ ల్యాండ్ కూడా మొత్తం కబ్జా చేస్తే అది కూడా నీ ఒక్క ల్యాండే ఆడుంది. నువ్వు మార్కెట్ కమిటీ ద్వారా మరి డబ్బులు దుర్వినియోగం చేసావనే దానికి అదే నిదర్శనం. నువ్వు బీటీ రోడ్డు వేసుకుపోయావు అక్కడికి. ఈ విధంగా అన్యాయాలు చేసి మళ్ళా నాది ఏమీ లేదు, అంత పెద్ద ప్యాలెస్లో ఉంటే దాన్ని నేను పని వాళ్ళకి కట్టాను అంటున్నాడు. అంటే నీ పని వాళ్ళకే పెద్ద ప్యాలెస్ ఉంటే ఇంకేమన్నా అండర్ గ్రౌండ్లో ఏమన్నా పెద్ద పెద్ద మాలిగలు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరికి అనుమానం వస్తూ ఉంది. దయచేసి దాన్ని నీ మండలంలోనే, పులిచెర్ల మండలంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆ ల్యాండ్ పంచిపెడితే నీకు కూడా గౌరవం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం ఆ పని చేసి తీరుతుంది. అందువల్ల ఈరోజు మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది, తప్పకుండా దానిపైన మీరు ఎంక్వైరీ చేశారు. ఇంకా ఒక జడ్జిని ఎంక్వైరీ చేసి సీరియస్గా దానిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నిన్నటి నుంచి మన అందరం కూడా చూస్తున్నాం ఏ రకంగా అయితే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద నాయకుడిగా ఉండి మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా తన ఫామ్ హౌస్ కానివ్వండి, 300-400 ఆవులకి షెడ్లు కానివ్వండి, ఆ రహదారి, వీటికి అన్నిటినీ కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా తన పర్సనల్గా యూజ్ చేసుకొని ఎంతగా ప్రజాధనాన్ని అనుభవిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మనందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే రెవెన్యూ రికార్డులు మదనపల్లిలో ఏ విధంగా తగలబెట్టడం జరిగింది, దాని వెనకాల ఎవరున్నారనేది. ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఒకదాని తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాధనాన్ని, ప్రజల యొక్క భూమిని రీసర్వేల పేరుట ఇంకొక రకంగా ప్రజల యొక్క ల్యాండ్స్ని ఏ విధంగా వాళ్ళపైన మార్చుకున్నారు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టడం జరగదు అనేది అందరికీ తెలుసు. వీళ్ళు చేసిన 2001 నుంచి దాదాపు ఆ రోజు నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఆ రకంగా 23 ఎకరాలు ఉన్నదాన్ని ఈరోజు 75 ఎకరాలుగా రికార్డ్స్లో ఏ విధంగా వచ్చాయనే దాన్ని కూడా ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది. వాటి ద్వారా తొందరలోనే ప్రూవ్ చేసి ఏ విధంగా దాన్ని వెనక్కి లాక్కుంటారు అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. కాబట్టి ఇప్పటికే ఈ 7 నెలలకే ఈ రకంగా ఇన్ని అక్రమాలు బయటపడుతున్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి చూస్తామనేది ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. తప్పకుండా
మన కూటమి ప్రభుత్వంలో ఎవ్వరు అక్రమాలు చేసినా వెంటనే బయటపెట్టి వాళ్ళకి శిక్షలు వేయడం కూడా జరుగుతుందని కూడా అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మన అందరం కూడా చూస్తున్నాం ఏ రకంగా అయితే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద నాయకుడిగా ఉండి మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా తన ఫామ్ హౌస్ కానివ్వండి, 300-400 ఆవులకి షెడ్లు కానివ్వండి, ఆ రహదారి వీటికి అన్నిటినీ కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా తన పర్సనల్గా యూజ్ చేసుకొని ఎంతగా ప్రజాధనాన్ని అనుభవిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మనందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే రెవెన్యూ రికార్డులు మదనపల్లిలో ఏ విధంగా తగలబెట్టడం జరిగింది, దాని వెనకాల ఎవరున్నారనేది. ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఒకదాని తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాధనాన్ని, ప్రజల యొక్క భూమిని రీసర్వేల పేరుట ఇంకొక రకంగా ప్రజల యొక్క ల్యాండ్స్ని ఏ విధంగా వాళ్ళపైన మార్చుకున్నారు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టడం జరగదు అనేది అందరికీ తెలుసు. వీళ్ళు చేసిన 2001 నుంచి దాదాపు ఆ రోజు నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఆ రకంగా 23 ఎకరాలు ఉన్నదాన్ని ఈరోజు 75 ఎకరాలుగా రికార్డ్స్లో ఏ విధంగా వచ్చాయనే దాన్ని కూడా ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది. వాటి ద్వారా తొందరలోనే ప్రూవ్ చేసి ఏ విధంగా దాన్ని వెనక్కి లాక్కుంటారు అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. కాబట్టి ఇప్పటికే ఈ 7 నెలలకే ఈ రకంగా ఇన్ని అక్రమాలు బయటపడుతున్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి చూస్తామనేది ప్రజలందరూ కూడా వేసి చూస్తున్నారు. తప్పకుండా మన కూటమి ప్రభుత్వంలో ఎవ్వరు అక్రమాలు చేసినా వెంటనే బయటపెట్టి వాళ్ళకి శిక్షలు వేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాషాయ వస్త్రాలు ధరిస్తాడు, విభూతి బొట్లు పెట్టుకుంటాడు, రుద్రాక్షలు మెడలో వేసుకుంటాడు. ఆయన రాముడు అనుకున్నారు, మంచి పరిపాలకుడు అనుకున్నారు. కానీ ఒక్కోటుగా బయటపడతా ఉంటే ఆయన చేసినటువంటి అక్రమాలు, అక్రమార్జన సంపాదనలు పత్రికా ముఖంగా ఆధారాలతో సహా ఈరోజు కూటమి ప్రభుత్వం దానిపైన ఎంక్వైరీ వేసి బయట తీస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ నేరం చేయకపోయినా కూడా, ఎలాంటి అక్రమాలు చేయకపోయినా కూడా అధికారాన్ని అడ్డబెట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. ఆధారాలు సహా చూపిస్తున్నాం. ఈరోజు ఈయనకు కూడా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ ప్రభుత్వంలో దోపిడీదారులను వదిలేసి, దగాకోరులను వదిలేసి, ఏ నేరం చేయనటువంటి వారిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందరినో కేసులు పెట్టి అణచివేయడం జరిగింది. దీనికి సమాధానం చెప్పమని, ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా పత్రికాముఖంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని, ఆ యొక్క మాజీ మంత్రుల్ని, వైకాపా నాయకుల్ని ఆ బులుగు మీడియాలో చేరుకొని ఇవన్నీ అసత్య ప్రసారాలు, చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమ పథకాలు అమలుపరచలేడు అని ప్రజల్ని పక్కదారి పట్టించే ఉపన్యాసాలు చేసే వారికి అందరికీ కూడా మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. 50 ఎకరాలు ఉన్నదాన్ని 75 ఎకరాలు, ఒకే 2 సర్వే నెంబర్లు ఉంటే 75 ఎకరాలు అసైన్మెంట్ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, అవన్నీ కలిపేసుకొని ఈరోజు 75 ఎకరాల్లో ఆయన రికార్డులో, రెవెన్యూ రికార్డు, మంగళంపేట రెవెన్యూ రికార్డులో చూపిస్తూ ఉంది. దీనికి కూడా సమాధానం ఆయన ఖచ్చితంగా చెప్పాలి. సమాధానం చెప్పలేనప్పుడు తప్పు చేశాను, ఇది అక్రమాస్తి అని చెప్పేసి ఆయన ప్రజల ముందు క్షమాపణ చెప్పి ఒప్పుకోవాలి. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇడుపులపాయలో కొన్ని 100 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఆక్రమించుకుంటే వివాదాలు తలెత్తితే దాన్ని తిరిగి ఇవ్వడం జరిగింది. తప్పు అని ఒప్పుకొని ఈయన కూడా అదే విధంగా తప్పు ఒప్పుకొని దీనికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా త్వరలోనే మీరు చూస్తారు. ఇంకోటి అన్నాడు ఆయన, మీరు అధికారంలో ఉన్నారు, నాపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నాడు మీడియా ముఖంగా. తొందరపడద్దన్నా పెద్దిరెడ్డన్నా, అవి కూడా జరుగుతాయి. ఆధారాలు సహా ప్రజలకు చూపించి
చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. కూటమి ప్రభుత్వం ఆషామాషిగా ఎవరిని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కక్ష సాధింపుల ప్రభుత్వం కాదు మాది. తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రజాధనాన్ని కాపాడడానికి ముందుంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.